దేశానికి వెన్నెముక్క. ఇప్పుడు మేము ఎవరి గురించి చెప్తున్నాము? అదేనండి, రైతు. రైతు అంటే అన్నం పెట్టేవాడు కాదు, పంట పండించేవాడు. అటువంటి రైతు ఉండే ప్రాంతం పల్లెటూరు. ఆ పల్లెటూరు ఎప్పుడూ పట్టణాలపై ఆధారపడవు, ఆ పట్టణాలే పల్లెటూర్లపై ఆధారపడతాయి. ఎందుకంటే అక్కడ రైతు ఉంటాడు కాబట్టి. మరి అటువంటి రైతు పడే శ్రమ, కలిగే కష్టాలు, నష్టాలు, సమస్యలన్నీ ప్రదర్శించడానికి మా స్కాచ్ పాయింట్ విద్యార్థులు వోకల్ టు లోకల్ మూవ్మెంట్ అంటూ మీ ముందుకు వస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సిద్ధం కండి. మరి రంగయ్య, అందరూ అలా ఉన్నారు. ఏముంది సోమయ్య, నీకు తెలియంది కాదు కదా. నిరుడు పంటలకు ధర లేకపోయే, ఈ ఏడు చినుకన్నది లేకపోయే, ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఎందుకంత నిరాశ? తల్లిని నమ్మినవారు, ధరణిని నమ్మినవారు మోసపోరు. నీకు తెలియంది కాదు, మనం భూమి బిడ్డలం. భూమాత తప్పక కరుణిస్తుంది, ఆకాశం వర్షిస్తుంది, పంటలు పండుతాయి, మనం హర్షిస్తాము. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. నేను చెప్పాను కదా, చూడు, ధైర్యంగా ఉండు. భూతల్లి మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది. నాన్నగారు 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 వచ్చారు, మా నాన్నగారు వచ్చారు, హై మా నాన్నగారు వచ్చారు. నాన్న. తల్లి బంగారం, చెప్పమ్మా. అదే నాన్న, అదే నాన్న, అదే నాన్న. మరి మరి ఏం లేదులే నాన్న. చెప్పు తల్లి, ఏం ఈ రైతు అంటే అడగలేకపోతున్నావా? నీ పుట్టినరోజు వస్తుందని, నీకు పట్టుపరికి నేను కొనాలని, నీ స్నేహితులను పిలిచి గొప్పగా అన్నం పెట్టాలని కోరిక నాకు గుర్తుంది తల్లి. నా మంచి నాన్న, నీకన్నీ గుర్తుంటాయి, నా మంచి నాన్న. ఏడాదంతా ఎండలు, వానొస్తే వరదలు, సాటి మనిషికే కాదు ప్రకృతికి కూడా నేనంటే లోకువే. అవసరానికి చిన్న చినుకు కూడా రాలేదు. సరిగ్గా వర్షాలు లేక పంటలు పండడం లేదు. ఏం చెయ్యాలి? నీరు నీరు నీరు, రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. నంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. నీరు నీరు నీరు, రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. మందు తాగకపోయినా బ్రతకగలం, కానీ మందు తయారు చేసేవాళ్ళు ధనవంతులు. సిగరెట్ తాగకపోయినా బ్రతకగలం, కానీ వాటిని తయారు చేసేవారు ధనవంతులు. అన్నం లేకపోతే మనం బ్రతకలేం, కానీ ఆ పంట పండించే రైతు మాత్రం పేదవాడు. పేదవాడు. రంగయ్య, రంగయ్య, అప్పు ఇచ్చి తప్పు చేసింది నేను, నువ్వెందుకు తల వంచుకున్నావు? నీకు అరువులు ఎరువులు ఇవ్వాలి, కాదు కూడదు అంటే నీ అరుపులు వినాలి. నా వల్ల కాదు. ఇంకో 10 రోజుల్లో నీ అప్పు తీర్చకపోతే నీ బ్రతుకు వీధుల్లో ఉంటుంది. బలహీనుడికి కోపం వస్తే వస్తువు మీదే చూపించగలడు, చేతల్లో చూపించలేడు. గడువు తీరేలోపు నీ పరువు కాపాడుకో రంగయ్య. సరిగ్గా 10 రోజులు గుర్తుపెట్టుకో. అయ్యా, ఈ ఏడాదే కాస్త పంట బాగా పండింది.
నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంట అమ్ముడు పోగానే మీ బాకీ మొత్తం తీరుస్తానయ్యా. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఏపీలో మిచాంగ్ తుఫాన్ వీరంగం సృష్టిస్తోంది. 11 జిల్లాల్లో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో జీడి మామిడి, అరటి, మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలతో మొక్కజొన్న, నిమ్మ, మిరప పంటలకు నష్టం వాటిల్లింది. అయ్యయ్యో, నా పంట, నా పొలం, నా ఆశ, నా భవిష్యత్తు మొత్తం నీటి పాలయింది. ఇప్పుడు నాకున్న దిక్కు ఏది? నాకున్నది ఒక్కటే మార్గం, అదే మరణమా బ్రతుక, మరణమా బ్రతుక. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. నేను రైతుని, 10 మందిని బ్రతికించే నేను చావడం ఏమిటి? నేను చావను, నేను బ్రతుకుతా. మీ అందరి కోసం బ్రతుకుతా, మిమ్మల్ని బ్రతికిస్తా. మా కోసం మంచి వర్షాలు పడతాయి, పంటలు పండిస్తా. ఎన్ని సమస్యలు వచ్చినా నేను నిలబడతా, ధైర్యంగా నిలబడతా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని, నిలువెల్ల మంచు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. నాగలి మీద చేయి పెట్టి నేను వెనుకకు తిరగను, అంతము వరకు సహిస్తాను, నేను ముందుకే నడుస్తాను అని మనకు ప్రతిజ్ఞ చేసిన రైతుకు మనమందరం సహకరిద్దాం. రైతును బ్రతికించుకుందాం, మనం బ్రతుకుదాం. జై జవాన్, జై కిసాన్, వోకల్ టు లోకల్.